వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ప్రజాధనం కానీ లేకపోతే ప్రభుత్వ ధనం కానీ అడ్డగోలుగా దోచుకున్నారో ఇప్పుడు వాళ్ళందరి మీద ఒక్కొక్కళ్ళ మీద వేటు పడుతున్న వైనం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక వెంకటరెడ్డి మీద గనుల శాఖ డైరెక్టర్ పూర్వ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మీద వేటు పడింది. దాని గురించి అసలు మీరు ఏం చెప్తారు? మనం ఆల్రెడీ మాట్లాడాం వెంకటరెడ్డి గురించి అండి. ఇతను అంటే అతను పదవీ కాలం అయిపోయింది, వెళ్ళిపోతాడు, చర్యలు తీసుకోలేదు అనుకున్నాం. మొన్నటితో అయింది అతనిది, నిన్న చర్యలు తీసుకున్నారు. అంటే ప్రభుత్వం అలర్ట్గా ఉందా లేదా అనే దాని మీద మనకు ఒక సందేహం ఉండింది. కానీ ఇప్పుడు చాలామంది చెప్పినట్టుగా తెలుగుదేశం కూటమి కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, వీళ్ళు చాలా ఉదాసీనంగా ఉన్నారు అని ఒక అంటే అపవాదం అయితే వస్తుంది. అయితే అది కాదు, తప్పు అనేది మనకి నిన్న తేలింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం దేని మీద తొందరపట్టాల. ఇప్పుడు ఏదో హడావిడిగా అరెస్టులు చేయటం లెక్క కాదండి. అరెస్టులు చేసి వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ హ్యాపీగా కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతారు. అది క్వశ్చన్ కాదు కదా. ఇప్పుడు చేసేది ఏదైనా కూడా నిజంగా వాళ్ళు చేశారా లేదా, చేస్తే ఆధారాలు ఉన్నాయా లేదా, ఆధారాలు ఉన్నాక అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి. తర్వాత అది కంటిన్యూ అవుతుందా, వాళ్ళకి శిక్ష పడుతుందా అనే తర్వాత విషయం. కానీ సరైన చర్యలు అయితే ఉంటాయి. అయితే వెంకటరెడ్డిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. మీరు కనుక గమనించారంటే విజయసాయిరెడ్డి ఇటీవల ఒక ఆరోపణ చేశారు. టీటీడీలో 2 కమ్మ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వబోతున్నారు అని ఒక పెద్ద దాన్ని సంచలనం చేయాలని చూశారు. కానీ మనం కనుక గమనించామంటేనండి, ఒక్కొక్కళ్ళని తీసుకున్నారంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ శాఖలోనైనా అంటే ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ కబ్జా జరిగినా, ఎక్కడ కుంభకోణం జరిగినా ఆయా శాఖల్లో అందరూ రెడ్లే ఉన్నారు. అంటే ఏరి కోరి తెచ్చుకున్నాడు తనకు అనుకూలంగా ఎవరు ఉంటారు. ఎందుకంటే కొన్ని చోట్ల అసలు వాళ్ళు అక్కడ తీసుకురావాల్సిన అవకాశం కూడా లేని వాళ్ళని కూడా తన డెప్యుటేషన్ మీద తెచ్చుకోవటమే కాకుండా వాళ్ళకంటే అంత సర్వీస్ లేకపోయినా, సీనియారిటీ లేకపోయినా ఆ రకంగా తెచ్చుకున్న వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఇతను ఫస్ట్ విద్యాశాఖలో పనిచేశాడు, తర్వాత ఎన్ఎండిసిలో ఎండీగా చేశాడు. ఈ గనుల శాఖకు వచ్చాక ఈయన అంటే మొన్న ఫైల్స్ తగలబడిపోవడం ఇవన్నీ కూడా వీళ్ళందరి హస్తం ఉందన్నమాట. మనం మదనపల్లి తీసుకున్నామంటే తర్వాత కరకట్ట దగ్గర కూడా కొన్ని ఫైల్స్ దగ్ధం చేశారు. సో ఏవి చేసుకున్నా కూడా అంటే మొత్తం ప్రధానంగా చూసుకుంటే అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది. అతని వెనకాల ఉన్నది వీళ్ళే. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా ఈ వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే శశికాంత్ మీకు గుర్తుంటే మొన్న 4 ట్రంక్ పెట్టెలు దొరికాయి. సో వీళ్ళందరూ కలిపి అంటే ఏమున్నా కూడా వీళ్ళు ఆ కాగితాలంతా రెడీ చేసి కావలసినవన్నీ కూడా సంతకం తీసుకున్నది వీళ్ళు అతని దగ్గర నుంచి. అంటే బిహైండ్ పెద్దిరెడ్డి వీళ్ళిద్దరు, మెయిన్ వెంకటరెడ్డి. ఈవెన్ మిథున్ రెడ్డిని తీసుకున్నా కూడా అంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఆ కుంభకోణాలన్నింటి వెనక కూడా వెంకటరెడ్డి హస్తం ఉంది. అంటే ఏ సలహాలు ఇవ్వాలన్నా, ఏ సూచనలు ఇవ్వాలన్నా వెంకటరెడ్డి సలహాలు ఉండేవి. వీళ్ళు ఎన్జీటీని తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడు ఈ వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి చేసిన లీలలు చూడండి, మనం ఒకసారి చూద్దాం, విందామండి. ఇతను ఒక్కొక్కటి ఎలా చేశాడంటే సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడు ఈయన. సో అలాంటి వెంకటరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఓకే, అందుకని ఇప్పుడు ఏం చేశారంటే ఏసీబీ విచారణకు ఆదేశించారు. సో ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి. దీని మీద నీరబ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న రాత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు ఈయన గురించి అని. ఇకపోతే ఈయన చేసిన లీలలు ఏంటంటే మొట్టమొదటి ఏం చేశాడు ఈయన, ఏపీఎండిసి ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు విక్రయాలను ప్రైవేట్ సంస్థలకి అప్పగించేలా 2021లోనే ఈయన ఒక విధానాన్ని రూపొందించారట. ప్రైవేట్ సంస్థలు ఏ ఏ నిబంధనలు పాటించాలో అందులో పేర్కొన్నప్పటికీ వెంకటరెడ్డి ఏం చేశాడు, వాటిని అన్నింటినీ కూడా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేశాడు. అంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి కదండి, ఆ నామ్స్ కాకుండా ఈయన సొంత నామ్స్ పెట్టాడనమాట. అంటే వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి లాభం చేకూరేలాగా ఆయన విధి విధానాలు రూపొందించాడు ఆయన. అలాగే జయప్రకాష్ పవర్ వెంచర్స్కి ఇసుక టెండర్లు దక్కించుకుంటే దానితో ప్రభుత్వం తరఫున గనుల శాఖ డైరెక్టర్ హోదాలో ఈయన ఏం చేశారట, ఒప్పందం కుదుర్చుకున్నారు. తప్పు కదా అది. ఇకపోతే గనుల శాఖకి చెందిన పే బిల్లులే జారీ చేయాలన్న ఆ గతంలో ఉండే నిబంధనను కూడా ఆయన పక్కన పెట్టేసి వే బిల్లులన్నీ కూడా చేతి రాతతో వచ్చేలా చేశారట. అంటే వీళ్ళు ఎక్కడ కూడా డిజిటల్ ఇది ఫాలో కాలేదు. మనం చూసాం మాన్యువల్గా. అంటే మద్యంలో కూడా అదే చేశారు మీకు గుర్తుంటే. అంటే లక్షల కోట్ల కుంభకోణం చేయడంలో
వీళ్ళు మళ్ళా ప్రిమిటివ్కి వెళ్ళిపోయి, అంటే గత విధానాలకు వెళ్ళిపోయి, గతం అంటే అంతకుముందు ఎప్పుడైతే ఈ డిజిటలైజేషన్ ఇవన్నీ లేని సమయంలో ఎలా ఉందో ఆ రకమైన విధానాలే ఇప్పుడు కూడా ఫాలో చేసి, అంటే వీళ్ళు ఈ రకంగా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇకపోతే అన్నీ కూడా తప్పుడు లెక్కలే చూపించట. రెండోది ఏంటంటే ఒప్పందం ప్రకారం ఏంటిట 1-16 తేదీల్లో టెండర్లో పేర్కొన్న మొత్తాన్ని గుత్తేదారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాలట. కానీ జేపీ సంస్థ నెలల తరబడి సొమ్ము ఇవ్వలేదట వాళ్ళు. మొత్తంగా 850 కోట్లు చెల్లించాల్సి ఉందిట. అయినా కూడా బకాయిలు ఏమీ లేవంటూ వెంకటరెడ్డి అదే ఎన్ఓసి ఇస్తారు కదా, అది ఇచ్చేసాడు. తర్వాత తప్పుడు సమాచారమే తప్పుడు సమాచారమే ఇచ్చారు. ఇక జేపీ ఉప గుత్తేదారైన టర్నికీ సంస్థకు కూడా 120 కోట్లు బ్యాంకు గ్యారంటీ విడుదల చేయాల్సిందిగా బ్యాంకుకి ఈయన ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎంత అయిందండి? ఇప్పుడు అదొక 850, ఇది ఒక 120, 970 ఇప్పటికి. సో ఇక ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోలేదట. అంటే ఈయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రతి శాఖలోనూ ఇలాగే జరిగిందండి. అంటే ఆ మంత్రిని అడ్డం పెట్టుకుని ఎవడికి వాడు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు, అడ్డగోలుగా సంపాదించుకోవటమే కాదు, అంటే ప్రజల సొమ్మే కాదు ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు వీళ్ళు. ఇక గడువు వచ్చి జేపీ సంస్థకి 2023 ముగుస్తుందంటే 6 నెలల ముందే, అంటే నవంబర్ వరకు కొనసాగేలాగా అవకాశం ఇచ్చేసారట. ఇందుకు కూడా ఆయన ప్రభుత్వానుమతి తీసుకోలేదు. ఇక గత ఏడాది డిసెంబర్ నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందిన జేపీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలతో జరిగిన ఒప్పందాల్లోనూ వాళ్ళకు అనుచిత లబ్ధి కలిగేలా ఈయన వెంకటరెడ్డి వ్యవహరించారు. ఈ సంస్థలు కూడా 15 రోజులకోసారి డబ్బు ఇవ్వాలి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. కానీ ఇవ్వకుండా 230 కోట్లు బకాయి పడ్డారు ఇప్పటి వరకు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ సంస్థల మీద ఉల్లంఘనలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చర్యలు అయితే తీసుకోలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్కు తప్పుడు సమాచారం ఇచ్చారు ఈయన. 2023 మార్చిలో రాష్ట్రంలో ఇసుక రీచ్ల అనుమతులన్నీ రద్దు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ గుత్తేదారులు యథావిధిగా తవ్వకాలు సాగించారు. సో అది అంటే ఇంతకంటే దారుణం ఎక్కడా ఉండదండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ వెంకటరెడ్డి ఎన్జీటీ సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఎన్జీటీ సుప్రీంకోర్టు ముందు ఆధారాలను ఉంచింది. దీంతో కోర్టులకు వెంకటరెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని అర్థమయ్యింది. మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఇలాంటి వాళ్ళ మీద? అందరూ సౌమ్యులు, మంచివాళ్ళు, అమాయకులు, అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు. ఇప్పటికి మనకి 1200 కోట్లు వచ్చింది అక్కడ. 1200 కోట్లు అదే చెప్తున్నా, ఈ ఒక్క దాంట్లోనే. అంటే ఇంకా గనులు ఆలోచించండి మీరు, తర్వాత మద్యం ఆలోచించండి, మట్టి, ఇట్లాగా మొత్తం ఇలా చూసుకుంటే కనుకైతే ఈ వెంకటరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. కానీ వెంకటరెడ్డి ఎక్కడున్నాడు? అంటే హైదరాబాద్ పారిపోయాడా, లేదు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కలిపి దాచారా? ఇప్పుడు ఆ శాఖల మంత్రుల మీద ఫస్ట్ చర్యలు తీసుకుంటే ఈ శాఖల్లో పనిచేసిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్లో ఎవరో ఒకరు, అంటే ఎండీలు కావచ్చు, లేకపోతే హూఎవర్ ఇట్ ఈస్, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ బయటకు వస్తారు. అసలు ఈ వైకపా నేతలంతా ఎక్కడ ఉంటున్నట్టు? అంటే ఎవరి మీద అయితే వేటు పడుతుందో, ఎవరి మీద అయితే ఈ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయో, వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నట్టు అసలు? అదే హైదరాబాద్ పారిపోయి ఉండాలండి లెక్క ప్రకారం. లేదు, ఇప్పుడు నిన్న చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి రెన్యువల్కి వెళ్ళాడు పాస్పోర్టు. యాక్చువల్గా మనలాంటి వాళ్ళం పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్తే మనకు అవుతాయా కేసులు ఉంటే? కానీ వాళ్ళకి అవుతాయి. కాబట్టి వీళ్ళు ఏమైనా చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, వీళ్ళు కూడా అట్లాగే ఏదైనా పాస్పోర్ట్ అంటే పెట్టుకుని ఎక్కడికైనా పారిపోయారా, ఏ దుబాయ్కైనా ఎక్కడికైనా. సో అది కూడా చూడాలి. అంటే లుకౌట్ నోటీసులు ఇవ్వాలి ప్రభుత్వం, అంటే కోర్టు, ఐ మీన్. సో మరి దీని మీద ఏం చేస్తారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.